మాట్లాడండి అన్నారు. బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయి. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధాన విషయంలో, వ్యసనాల పాలైంటి విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయండి. ఈ దిన వాగ్దానం చూద్దాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించుదును. ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ రోజున మనం దేవుడి సన్నిధిలో రాగలుగుతున్నామంటే కేవలం ఆయన కృప వల్లనేనండి. ఈ రోజున ఆదివారం కదండి, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుడి సన్నిధి రావడానికి? ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయగలుగుతున్నావంటే అది కేవలం దేవుని కృపే. ఆయన కృప ఉండటం వల్లే మనం దేవుడి సన్నిధిలో గడపగలుగుతున్నాం ఆరాధనలో. ఈ రోజున నీ కుటుంబంతో దేవుడి సన్నిధి రావాలని ఆలోచన నీకుందా? అనే ఆశ నీకుందా? ఈ రోజున ఆయన కృప లేనిదే మనం ఒక క్షణము కూడా జీవించలేము. ఆయన కృప లేనిదే ఈ రోజున కూడా మనం సజీవంగా ఉండలేము. దేవుని కృపని బట్టి దావీదు భక్తుడు అంటున్నాడు, నేనైతే నీ కృప వల్లేనయ్యా నీ సన్నిధిలో ప్రవేశించింది. ఈ రోజు నువ్వు అనగలుగుతున్నావా? నీ కృప వలనేనయ్యా నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఈరోజు గడిపాను. నీ కృప వలనేనయ్యా నాకు ఈ రోజున జాబ్ వచ్చింది. నీ కృప వలనేనయ్యా మీ కుటుంబం అంతా బ్రతుకున్నాం. ఈ రోజున ఆయన కృప వలనే మనం దేవుడి సన్నిధిలో ఆరాధనలో కుటుంబం అంతా ఏకీభవించి ఆరాధనలో గడపగలుగుతున్నామంటే కేవలం అది దేవుని కృపే. దేవుని కృపే. కానీ చాలామంది లైవ్ వస్తుంది కదా, లైవ్లో చూడొచ్చులే, దేవుడి సన్నిధికి వెళ్ళేది ఏముందిలే అనుకున్నారు. కానీ ఆయన సన్నిధిలో చేసే ఆరాధన చాలా గొప్ప తెలుసా? ఆయన సన్నిధిలోనే సంతోషం ఉంది, ఆయన సన్నిధిలోనే సమాధానం ఉంది, ఆయన సన్నిధిలోనే మేలుంది. కానీ ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధి రాగలుగుతున్నంటే కుటుంబంతో అది కేవలం దేవుని కృపే. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభువా, అవునయ్యా, నేనైతే నాయన నా కృప లేని నీ యొక్క కృప వలనే ప్రభువా నీ సన్నిధిలో ప్రవేశించగలిగా మా కుటుంబం అంతా. అవునేసయ్య, ఇటు వాగ్దానం నాయన ప్రతి ఒక్క బిడ్డ పట్ల నువ్వు నెరవేర్చి స్థిరపరచబడును గాక. ఆమేన్.